నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి సేవలందిస్తూ 4398 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక చింతకుంట గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు భారతదేశ ప్రగతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి సుదీన వాతావరణంలో చింతకుంట భక్త వీర హనుమాన్ విఘ్నేశ్వర హనుమాన్ టెంపుల్లో పూజ చేయడం జరిగింది. ఏంటంటే దీనికోసం అంటే మన ప్రజలను గత 4399 రోజులుగా అహర్నిశలుగా ఒక్కరోజు కూడా లీవ్ లేకుండా, సెలవు లేకుండా పనిచేస్తున్న మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో, ప్రధానమంత్రి పర్యవేక్షణలో మనం సుఖ సంతోషంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజును 4399 రోజు పురస్కరించుకొని మన నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆ దేవుడు శక్తినిచ్చి ఇంకొక 4000 రోజులు ఆరోగ్యంగా ఉండాలని ఇంతకుముందే మన విఘ్నేశ్వర మహారాజుని సన్నిధిలో పూజ చేసి, అలాగే హనుమాన్ గుడిలో పూజ చేసినాం. హనుమాను సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తినిచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మన బీజేపీ చింతకుంట గ్రామశాఖ తరఫున 14-15 డివిజన్ తరఫున ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కావున నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ప్రజలను ఇంకా సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చింతకుంట గ్రామంలో భక్త హనుమాన్ దేవాలయంలో శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేము ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని హనుమాన్ సన్నిధిలో పూజ చేయడం జరిగింది. ఆయనకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేశ ప్రజలకు ఇంకా మేలు సేవ చేయాలని భగవంతుని కోరుకున్నాం.